వచ్చేస్తున్నారు. కూర్చో. ఈలోపు ఏమన్నా సిగరెట్ పడతావా? టైం లేదురా. అవతల పోస్ట్ ఆఫీస్ తెరిచి వచ్చాను. బావోయ్ చిన్నది చాలు రావయ్యా. వచ్చిన దగ్గర నుంచి వసపెట్టలాగా ఒకటే అడిపోయినా. కూర్చో, త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ టైం లేదు నాకు. ఏమండి బాబాయిని కూడా భోజనానికి లెమ్మనండి, వడ్డించారు. టైం లేదమ్మా. కళ్ళతో చూసింది నోరుతో చెప్పి చెవులారా వినిపించి త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ టైం లేదు నాకు. ఏమిటి మావయ్య అంత విశేషం? నేను ఏమైనా పెద్ద పోస్ట్ మాస్టర్ చేశారేమిటి? అదే వాడు చేస్తే మాత్రం నాకు టైం ఎక్కడ అల్లుడు. కాలం అయిపోయింది. అబ్బా ఈ అంజిగాడు కృష్ణ ఎక్కడరా? ఇంకా తింటారా? త్వరగా రండిరా. అరవకు మావయ్య, నీ అరుపులతో ఆగలేకపోయింది, భోజనం సరిపోయింది. అందరం వచ్చేసాం కానీ ఏమిటో చెప్పు మావయ్య. టైం లేదు, వెళ్ళిపోవాలి నేను. మరి ఎందుకు వచ్చినట్టు? అవునుమా, వచ్చిన పని మర్చిపోయాను. ఆ సంగతి గుర్తించే నిన్ను చిరంజీవిగా చిన్న పోస్ట్ మాస్టర్ గానే ఉంచి. నువ్వు మధ్యలో మాట్లాడుకో, నాకు అసలు టైం లేదు. మాట్లాడండి, మరి అసలు టైం తీసుకోకూడమాట. బావా అసలు విషయం ఏమిటంటే నువ్వు నీ కొడుకులు కోడళ్ళు ఏమిటి అందరూ వింటున్నారా? మాట్లాడక మరి చెప్పు. నువ్వు నీ కొడుకులు కోడళ్ళు ఇంత అన్యోన్యంగా కలిసికట్టుగా ఉండటం ఏమి బాగాలేదు. నీకు కనుగుడుతోందా? నా కళ్ళకి ఆ మాత్రం టైం ఎక్కడదిరా. మిమ్మల్ని అందరినీ చూసి భయపడిపోయి ఆ భూదేవే మీకు లొంగిపోయింది. బ్రహ్మాండంగా పంటలు పండించారు. ఆ వార్త ఇక్కడి నుంచి రాజధానికి, అదేరా హైదరాబాద్కి, అక్కడి నుంచి ఢిల్లీకి పాకింది. అంటే దాంతో వచ్చి పడింది ముప్పు. ఇదిగో తాకింది. అదేమిటో చూడు శ్రీనివాస. అదే తెచ్చావా? అలవాటు పాపం, ఏం చేస్తాడు? ఏమనుకోకండిరా అన్నయ్య. అది ఇంగ్లీష్ ఉత్తరం అయితే మా ఆవిడకి ఇచ్చే కిరకరకర చదివేస్తుంది. ఏమే నీకు ఎప్పుడు వేళపడలేదు. నాన్న నాన్న, ప్రభుత్వం మీకు కృషి పండిట్ గుర్తించింది. అవునమ్మా. నేనేం ఘనకార్యం చేశాడని బాబు. నాకు ఇద్దరు రాష్ట్రం మొత్తం మీద సగటున మన పొలంలో ఎక్కువ పంట పండించినందు కదా మావయ్య. ఇంతకాలానికి నువ్వు ముద్రేసిన ఉత్తరం మంచి వార్త తీసుకొచ్చింది. అవును బాబా. మా శేషు, మీ నాన్న మరచెంతో కాగి పట్టురా. మరచెంపుడు కాదు, టైం లేదంటూనే మీ నాన్న పిందుడు పుచ్చుకుంటాడు. పాపం మా నాన్న చూస్తే అందరికీ ఆటే. అవి నాకేందుగా మావయ్య, నాకు అసలు టైం లేదు. ముందు నాన్నకి మంచి రేపు ఆయన సన్మానం చేసుకోవాలి, బ్రహ్మాండమైన ఉపన్యాసం నడపాలి. అవునన్నా, మాట్లాడుతుంటే స్టేజ్ దదరిల్లిపోవాలి. మాట మాటకి తప్పట్లు. మావయ్య క్యాంపులకి నువ్వు కూడా కొట్ట. తప్పట్లు ఈ రోజు మన ఊరికే ఒక పెద్ద పండుగ. కారణం మన దశరథ రామయ్య గారు ఈ ఊరు వారు కావడం, ప్రభుత్వం వారికి గుర్తించి సన్మానించడం మనకి పండుగ కాక మరి ఏమిటి? మన దశరథ రామయ్య గారు చాలా అదృష్టవంతులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదనుకుంటాను. నలుగురు కొడుకులు కోడళ్ళు, ఆడ మగ వివక్షత లేకుండా ఆ భూదేవిని నమ్ముకొని భక్తితో శ్రద్ధతో సేవ చేయడంలో ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో వారి కుటుంబం చేసి చూపించింది. బాధ్యత తెలిసిన కొడుకులను, భక్తి శ్రద్ధలు గల కోడళ్లను కలిగిన ఆయన ధన్యజీ. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. తరువాతి కార్యక్రమం ప్రారంభిద్దాం. దశరథరామయ్య గారికి పూలమాల. ఆగండి బాబు, ఈ పూలమాల వేయాల్సింది నాకు కాదు, నా మనమరాలు లక్ష్మికి. లక్ష్మి, ఇలా రామ్మా. ఆ పూల వెంట మా లక్ష్మి వెళ్ళవేయండి. గారు, అవును రాజశేఖరం గారు, ఈ సన్మానాలకు ఈ పొగడ్తలకు అర్హులం మేము కాదు. మీరు అనుకున్నట్టుగా నా కొడుకులు కోడళ్ళు మొదటి నుంచి ఈ భూమిని నమ్ముకుని ఉంటే, ఎవరి బాధ్యతలు వారు అప్పుడే గుర్తించుకుని ఉంటే, మా ఇంటి మహాలక్ష్మి, నా 4వ కోడలు చిరంజీవిగా ఉండేది. ఏమిటి మీరు అనేది దశరథరామయ్య గారు? నిజం చెప్తున్నాను బాబు. ఆ హరిదాసు కూతురు లక్ష్మి మా ఊరికే మహాలక్ష్మి. మా కుటుంబానికి వెలుగు చూపడానికే వెలసిన శ్రీ మహాలక్ష్మి. అమ్మా, చిక్కాల వారి లోగిళ్ళు ధర్మలోగిళ్ళు, ధర్మదాతలు. కౌసల్య సుప్రజా రామ పూర్వాసన్నా ప్రవర్తతే ఉత్తిష్ట నరకార్థూల కర్తకం దైవమాపరికం ముప్పుట్ల తిని కొవ్వెక్కడుస్తున్నారు. అమ్మా, నిత్య పూజా పురస్కార సేవాపరాయని తులసమ్మ తల్లి. ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద. అప్పుడే తెల్లారిందా మీ భారత యుద్ధానికి? ఏమే వాళ్ళ మీద విరుచుపడతావు? అంతా నన్నే అనండి.
ఇప్పుడు నేనేమన్నానని పొద్దుటి నుంచి రాత్రి దాకా నువ్వు ఆ దేవుడి దగ్గర పడి ఉంటావు. ఈ దెయ్యంతా నేను ఎంత అయిపోతున్నా నీకేం తెలుసు? పరేంద్రా ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. స్వామి తెల్లగా తెల్లారిపోయి లేవండి. అప్పుడే తెల్లారిందైతే ఒక్కరోజైనా తెల్లారకుండా ఉంటుందేమో, హాయిగా నిద్రపోదాం అనుకుంటాను. ఏది? అబ్బా మేలుకొలుపు మీకు కాదండి, నా స్వామికి. తులసి, కౌసల్య సుప్రజారామ. తులసి, ఇందులో ఆటి నాసు కళావర్ రెండు కనపడటం లేదు. నువ్వేమన్నా చూసావా? నిద్రలేస్తూనే ఆ విధంగా పేకాట పడవేనా? తప్పు తప్పు, అలాంటి మాటలు అనకే. ఆట కలవదు. ఏమే దున్నపోతే తన్ని ఏ ఎరగట్టు నటిస్తున్నావు? నేనా? నాకేం తెలుసు? నీకేం తెలీదు? దొంగలా కలుస్తాడు. ఏం తెలీదు? అమ్మా, పతి ప్రేమ భాగ్యరాశి శేషమ్మ తల్లి. ఇష్టం గడుపు. సుమతి, సుమా, అయ్యో కాఫీ తాగి మళ్ళీ పడుకుంది గాని లే. అర్థం తెచ్చారా? లేకపోతే పొద్దున్నే మీ మాత్రమే చూడాలా? ఓ తీసుకొచ్చా, లే లే చూసుకున్నాం లే. కాఫీ ఏది? ఇదిగో. అమ్మా, పతి సేవాపరాయణి పట్టంపురాణి సుమతమ్మ తల్లి. ఇది కాఫీయా కషాయమా? కషాయం. కాఫీ కూడా చిక్కులేదు. కాఫీ నాకు తగలెట్టించాలిగా, మళ్ళీ ఏడుపెందుకు? దిక్కులేదు అన్నా, నేనుండగా దిక్కులేదు అన్నా. కావాలంటే నడిచి నీలగిరెళ్ళి గుండె కింద దిక్కులేదు అనుకు సుమతి. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఈ పాట రోజు విని విని విసికెట్టిపోతుంది. ఒక కూర చేయడం చేత కాదు, ఒక పులుసు కాయడం చేత కాదు, కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుంది? చస్తాను. మళ్ళీ ఏమవుతుంది? నేనుండగా చచ్చిపోతారు అన్నా. సావను సారీ, మీరే చంపండి. నాకు టైం అయింది, మహిళా మండలికి వెళ్ళాలి. సరే ఒక కప్పు కాఫీ తీసుకురండి వేడిగా. బాబు, అందరూ పనిలో ఉన్నట్టున్నారు. అవునండి. మడి మశానం లేకుండా చీపురు గట్ట కూర్చుని ఊళ్ళు వాకిళ్ళు ఊడుస్తూ కూర్చుంటే ఇక్కడ పూజా పునస్తారట. ఈవేళ మనవంతి కదన్నా, ఈ 10 రోజులు పెద్దది. అలాగా? ఆ సంగతి ఆ పెద్ద ఆయనతో చెప్పు. అన్నిటికీ నేను దాడి దొరికాను. ఏమిటా అంటే ఇంటికి పెద్ద కూడా అసలే ఒళ్ళు ఆ పని పట్టాలని 3వ మహారాణి ఉందిగా, ఆవిడ వచ్చున్నానండి. కొద్దులు కాదు, పేడ బిస్సుకుంటూ కూర్చోడానికి. నేను చదువుకున్నదాన్ని. యు నో ఇట్? మహా చదువుకుంటారు. విన్నా విన్నా తులసమ్మక్క, ఆ 4వ మహారాణి అంగనా ముండమోపిన్ చేసి అతని చేత అడ్డమైన చాకరీ చేయించుకోవడమేగా. నువ్వే మహా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పూజలో కూర్చోటం, నోట్లో నా పసిపిల్ల చేత నానా చాకరీ చేయించుకోవటమేగా. ఏమిటి ఏమిటా నవ్వు? నీ భాగవతం ఎవరికి తెలీదు. రాత్రంతా ఆయనతో సరాగాలు, ఏడుపు రాగాలు, పుట్టింటికి పలాయనం. దీనికి తోడు నవ్వు కూడానా? అమ్మా తల్లుళ్ళారా, ఒకరినొకరు తిట్టుకుని మీ కాపురాలను బజారుని పెట్టుకోకండి. మిమ్మల్ని కోడళ్ళగా తెచ్చుకున్న పాపానికి ఆ పని నేనే చేస్తాను. ఏమిటి నాన్న ఇది? నా కర్మరా నాన్న. ఈ ఇంటికున్న పరువు ఏనాడో పోయింది. ఇప్పుడు నీకున్న గౌరవం కూడా పోగొట్టుకుంటావా? రానన్న ఇంట్లో ఉండదురా. అలా ఉండకుండా చేయాలనేగా వాళ్ళ మాసాలు. ఆహా, పురుషుడు పుట్టిన ఇన్నాళ్ళకి యజ్ఞం చేశాట. ఆ శ్రీ మహాలక్ష్మిని నట్టింట్లోనే కట్టేసుకోవాలనుకుంటే నువ్వు ఎవరితో కట్టుకుని ఊరు వాడ ఏకంగా ఉడికించుకున్నారు. మా బాగా అన్నావు. మీ అమ్మతో బయటపడేవాడిని. నాన్న ఊరుకో నాన్న. ఏటా మాటలు? వీళ్లకు నేను ఏం లోటు చేశాను? వాళ్ళు కోరిన సంబంధాలు తెచ్చి చేశాను. అడగడం తోటి ఆస్తి పంచిచ్చాను. ఈ దశరథ రామయ్య కుటుంబం అంటే గొప్ప చెప్పుకోవాలి. ఇదేనా నేను చేసిన పాపం?
వాళ్ళ మర్యాద వాళ్ళు నిలబెట్టుకోలేనప్పుడు నువ్వు బాధపడి మాత్రం ఏం లాభం. రానా అన్న వడ్డించా కొంచెం పొలం పెడదాం. ఒక్కడైనా నాకు చల్లని నీడ తండ్రి. బాలా రేత్రంతా నువ్వే కల్లోకి వచ్చేవే. వచ్చి ఏం చేశానంట? ఒళ్ళంతా కుంపడకం చేశావంట చేసి సుయ్యి 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 అంటూ ఏక ప్రేమదోషులు పోసేస్తున్నావంట. ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే దోశ తిరిగేస్తుంది. వెళ్ళి పని చేసుకో. మనం ఈ కాపురం చేసినట్టయ్యా లేదు, అడుక్కు తినాలి. ఇలాంటి ఉంటాను ఇంకొక గది అయితే దెబ్బరట్టు అవుద్ది. జనం వచ్చి ఎలా అవుతుంది? పాపాయమ్మ నీ చేతిలో ఏముందో గాని దోశలు కూడా సప్తస్వరాలు పలుకుతున్నాయి. సుప్రభాతమైన ఏడుకొండల వాడు మేలుకుంటున్నాడో ఏమో. తినేవాడు బాకీ రాగాలు పాడుతున్నారు. నువ్వు మర్చిపోయినా అప్పు సంగతి ఆ లోకంలో చిత్రగుప్తుడు మర్చిపోడు కదా. పెనం మీద అట్టేదో నా కోసమే ఆనందభైర ఆలాపన చేస్తున్నట్టుంది. ఇదో చూడు శ్రీనివాసులు, కట్ల కాసులు పేరు చేయించుకుందాం అనుకుంటున్నాను. కాస్త డబ్బు తక్కువ వచ్చింది. నువ్వు ఇవ్వాల్సిన పాత బాకీలోంచి కాస్త సర్దుబాటు చేద్దు. నీ ఒళ్ళే బంగారం కదా, నీకెందుకు చెప్పు నాగా. చౌనా వంటికాయా ఈ దిక్కుమాల పోయి దగ్గర కూర్చుని ఇలా పౌసూరు పోయానే గాని నా పెళ్ళైన కొత్తలో బిడివేరి వేద్దాలాగా నా ఒళ్ళంతా మిలమిల మెరిచిపోయాడంటే. చిన్నతనంలో నేను చూస్తుంటే ఒళ్ళు పెరపెనుకో, సన్నగా పొట్టిగా ఎర్రగా డైమండ్ రాణిలాగా ఉండేదాన్ని అనుకో. ఆయన ఇలా నీకు దిష్టి తగులుద్దే. నేను 2 కన్నా చూడలేదే. అలాగే బతుకున్నాడు, చూడకుండానే పోయారు. చూడు పాపాయమ్మా, ఏ శ్రీనివాసులు ఇక్కడ అట్టు తింటూ కూర్చుంటే ప్యాకాట్ ఏమవుతుంది? అయిపోయింది, వస్తున్నాను ఉండవయ్యా. పొద్దున్నే పాపాయమ్మ అట్టు పడకపోతే పేకాట్లో పట్టు దొరకదయ్యా. ఓహో, లెక్క రాసుకో. అంతేగా 2 సాడాలు స్పెషల్ డబ్బే కొండ పని చేసుకో. ఓసి దిక్కు మొక్కులు ఏందాను అని తీసుకొచ్చి చేద్దాం అనుకుంటుంటే ఏమే తెగనీలుగుతున్నావు. దోసి రాసుకో. ఒక్కటి దోసే కదా చదువుకుని వస్తా చెప్పారా. నానాయనే ఇదిగో, పండగ రోజు కూడా పాత పొగుడంటే ఏం లాభం లేదు. పావాలా, అలా అయితేనే పేక తీసేది. అబ్బా ఏమిటి శ్రీనివాసు తీసుకున్నాడు? 4 ఎకరాలు పోయేదా 4 గుర్రాల మీద తీసుకున్నాయి. అప్పుడు మిగిలింది 2 ఎకరాలే. ఏమిటవి? రూపాయి చూడాల బట్టీకెళ్ళి చెప్పు. బట్టీకెళ్ళి బట్టి చూస్తున్నాను. సరిపో లోపల బియ్య పచ్చడి దాచు. పాపాయమ్మ గారు, దాసు కర్నూలులో కూడా అవునులే, సంవత్సరం పొడవునా మరి ఆయన నాకెందుకు ఊరాల పాపుండాలని. అమ్మా పాపాయమ్మ, అమ్మాయి అనుకుంటున్నాను. శుభం అయితే మాకు తొందరలోనే పప్పనం దొరుకుతుంది అన్నమాట. అదే ఇప్పటి వరకు ఎంత కూడిందో అని. ఏమిటయ్యా దాసు, ఆయన బతుకున్నప్పటి నుంచి ఇదే పాట. నమ్మకం లేటయ్యా? నమ్మకానికి కాదమ్మా, ఏదో నాకు ధైర్యంగా ఉంటుంది. ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి కొంచెం ఘనంగా చేసుకుందామని తాపత్రయం. కాదు మరి ఒక్కగానొక్క బిడ్డ. మా వారు బతుకుండగా దాచిన డబ్బు ఏమన్నా 287. ఇక నా దగ్గర ఉన్నది నీకు తెలియలే తెలుసు. 625. ఇది
అదొక 87, 20 పర్వాలేదే 900 దగ్గర దగ్గర అయింది. ఇది ఒక్కనాటి కష్టమా అమ్మా? ఇన్ని సంవత్సరాలుగా పడ్డా అవునవును. అలాగే పాప మన దాసు డబ్బు జాగ్రత్తగా ఇచ్చేయాల్సిందా పిచ్చిముండేవాడు అన్నారు. వెళ్ళొస్తామా? మంచిది. లక్ష్మి, దేవుడు బాగా ప్రార్థించుకున్నావా అమ్మా? అదే మీ నాన్నని త్వరగా మంచి పెళ్లి కొడుకుని చూసి ఆ 3 ముళ్ళు వేయించమని. అదే నా కోరిక కూడా లక్ష్మి. నీ కోరిక పడేట్టున్నాయి. ఏదో మీ దయ. గుళ్ళోకి వచ్చి ఒక క్షణం కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు. మర్చిపోయాను. దేవుడు ఎంత తీయగా ఉంది లక్ష్మి. అదేవిడేస్తున్నా చూడలేదండి, పొరపాటు అయిపోయింది. ఏమిటి చూడా? రాత్రి దాని కింద పెడుతున్నా చూడా? ఏమన్నా మళ్ళీ మాట నాకు రక్తం కలుగుతారు. ఎవరో మహానుభావుడు కట్టేశాడు. కర్మ, సావుత్తరాలు, ప్రేమలేఖలు అన్నీ నేనే ఈ వెధవ చేత్తో కొట్టాడవాలి. కొట్టు కొట్టు. మళ్ళీ ఇవాళ కొట్టినా అమ్మా ఏమండి, అతను రోజు దీన్ని గొడ్డున బాగట్టు బాతూ ఉంటే నిమ్మక నీరు ఎక్కినట్లు మీరు ముద్దలు పట్టుకుంటూ కూర్చుంటారా? మీరంతా ఇలా ఊరుకుంటే ఏదో స్వయానా మేనోడు కదా, నా బంగారం లాంటి పిల్ల సుఖపడుతుందని చేస్తే పెదవ దాన్ని కొట్టి కొట్టి డెంటల్ కాలేజీకి పంపించేస్తాడు. ఇదిగో ఎప్పుడో ఒకప్పుడు బాణి పెదవని అందమాసిగా మనీ ఆదా చేసి మారేస్తానంటే సాయంకాలం వాడు వచ్చేటప్పటికి వాణ్ణి వాణ్ణి అన్నంత పని చేయకపోతే నా పేరు అమ్మా హాయిగా పడుకోమ్మా, వంటగానే చెప్తాను. అమ్మా ఈవేళ నా గారెలు తినాలందమ్మా. అలాగే ఉండి పెడతాదమ్మా. ఎంత కమ్మగా పడవుతాయి ఈ పల్లెను రేపల్లెగా నన్ను నందుండిగా మార్చి ఇంకా ద్వారక వదిలి రాలేదా అమ్మా కృష్ణుడు? వచ్చేసాను లక్ష్మి. ఏమిటిది? ఇదంతా నిజం భక్తి? నేనెంత దురదృష్టవంతుడమ్మా. రోజు ఈ బృందం ఒక్కసారి నా కన్నెత్తి చూడలేకపోయాను. కూర్చోండి బాబు గారు. బాబు గారు తమరా రావయ్యారా?
మీ ఇంటికి చుట్టాలు వచ్చారు. మా ఇల్లు పావనమైంది. పావనమైంది మేమయ్యా. తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారమ్మా? నన్ను పరాయివాణిగానే చూస్తున్నావా లక్ష్మి? ఏమిటో ఆ చూపులు. దగ్గర బంధువుల్లో ఎవరూ లేరు బాబు, బయట సంబంధాలే చూస్తున్నా. కానుకల దగ్గరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే చేసుకుంటూ ఉంటే ఇంకా కట్నాలు కానుకలు ఏమిటయ్యా? ఏ మాత్రం తెలివి గలవాడైనా ఆ మాత్రం తెలివి నాకు ఉంది నాన్న. లక్ష్మి వెళ్ళొస్తా. ఎప్పుడైనా మీ అత్తారింటికి వస్తే ఈ ముసలాడికి నీ చేతి వంట రుచి చూపిస్తావు కదా. బాబు గారికి నమస్కారం చేయమ్మా. శీఘ్రమేవ కళ్యాణం. వెళ్ళేస్తాను దాస్ గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్త. మళ్ళీ గుమ్ముగా తయారయ్యో. ఏమిటి విశేషం? ఏంటి ఓర్ని, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావే. ఏది మన మామూలు? ఏంటి రూపాయి చూడాలేనా? లేవు, సరిగ్గా అయిపోయింది. ఏటా అబద్దాలా? ఇప్పుడే కదా బట్టి నుంచి కొత్త సరుకు తీసుకొచ్చి లోపల ఎత్తాను. నువ్వు వండుకోరు ఎత్తగా ఏమంటున్నావు అనమాట? బాగా పెట్టద్దున్నావిడే బెదిరించడం మధ్య నా ప్రాణాలు తీస్తున్నారు. ఏటుకురు ఏం సరికిరాదు, ఎంత పుల్లగా ఉంది. ఆదో సరికే గురు. వస్తుందయ్యా, మద్యపాన నిషేధం వచ్చాక కమ్మడి సరికే కరువు. ఆ కొట్టే గురు నీకైతే బొంతరచుకుంటాను చేయలేను. నువ్వు ఇక్కడున్నావే? ఏం లేదు నాన్న, ఏమిటో ఇదిగా ఉంది నాన్న. నేనుండగా నీకు భయం ఎందుకమ్మా? వాడు వస్తే కాళ్ళు చేతులు వెనక్కొట్టి ఆ పోస్టు డబ్బాలో పడాను. నువ్వు లోపలికి కొడతామా? పడుకో. సరే నాన్న. రావుడు, ఏ రావుడు, ఈవేళ కార్డు కవర్ అయినా కవరు కార్డు అయినా సరే వాడు అంతే పడేస్తానంటే మేధావా నా కూతుర్ని కొడతాడు. చూడు, ఆ పాత్ర వచ్చింది. ఈ కర్ర విరిగిపోతుందో ఏమిటో, కొంచెం లోపలి కర్ర పట్టకపో. మేధావా నా కూతుర్ని కొడతాడు. నా కూతుర్ని నా కూతుర్ని ఒకటే తల్లులు పుట్టి చంపేస్తుంటాను. తప్పాల బిట్లో ఉంది కానీ నేను రోజు ముద్రలు కుట్టినట్టు నువ్వు దాన్ని కొట్టి ఒళ్ళు పొలం చేస్తూ ఉంటే అది ఏమైపోతుందిరా? అసలే దాన్ని అవుట్ వాళ్ళు కూడాను పాపం. మాట్లాడతారే, ముద్దలు కొట్టేటప్పుడు గొంతు తీసుకు మాట్లాడతారే, ఇప్పుడు ఏమైందో టైం లేదు, నేను చెప్తున్నాగా. ఏమిటి మీరు చెప్పేది? రోజంతా అది ఒకటే గొడవ, మనిషా మాన. ఇది అబ్బాయి, అబ్బా దాన్ని చక్కగా నీతో పంపను. సందనాలు అన్ని కట్టి పెట్టి రోజు చెప్పేదిరా, అప్పుడు దాన్ని నీతో చక్కగా పంపుతాను. పంపరన్నమాట. ఏం మావయ్య, నువ్వు అంతేనా? అల్లుడు, నీ అత్త మాట అంటే ఇన్సూరెన్స్ ఉత్తరం లాంటిదిరా బాబు. దానికి ఎదురు చెప్పే అధికారం నాకు లేదు. మాట అంటుందా? అవును, అది చచ్చినా నీతో రానంటుంది. పల్లిదానే మాట వచ్చారా? లేకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు. అమ్మా వస్తానే అమ్మా. మంచిదమ్మా. నీళ్ళు బంగారంగాను రోజంతా కుంటూ ఏడ్చి అతను రాగానే మళ్ళీ పూలుకుంటూ తయారైంది. ఈ మాత్రం దానికి ఈ అడుపులు ఎందుకో? రాముడు, ఎందుకే ఇంతగా ఇదైపోతావు? అది రిప్లై కార్డు లాంటిది, తెల్లనే పడి మళ్ళీ రాదు. అబ్బాబ్బాబ్బా పీకు తినేస్తున్నారు. మధ్యాహ్నం ఎందుకు తినలేదు? నువ్వేమో అమ్మమ్మ గారి ఇంటికి పోయావు, మేమేం చేయాలి? అక్కడికి రాలేపోయారా? అబ్బాబ్బాబ్బా పడుకోండి. సుమతి, తాళి కట్టిన దగ్గర నుంచి అవసరమా? తప్పకుండా, లేకపోతే ఇంకో 100 ఏళ్లలో ఈ ప్రపంచం
అప్పుడు ఏమైపోతే మనకే అంతవరకు మనం ఉండంగా. అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. పోనీ రేషన్ గా ఒక అబ్బాయి అమ్మాయి పర్వాలేదమ్మా. కష్టపడి చదువుకున్నా కూడా గతి లేదు. మళ్ళీ మొదలా గతి లేదు అన్నాను. సారీ, కళ్ళు మూసుకుని నిద్రపండి. కళ్ళు మూసుకుని ఒకటే ఏమని? మనిద్దరం కలిసి ఏం పని లేదు. పడుకో నిద్రపండి. పడుకో పడుకో, పొద్దున్న మాట్లాడుకున్నాం. మాత్రం పడావు. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. మీరా ఏమిటి అర్ధరాత్రి పిల్లలు పడుకున్నారని కూడా లేదు. నిద్ర పట్టడం లేదు. వెళ్ళి పడుకోండి, అదే పడుతుంది. భారత యుద్ధంలో పాండవులను తమరే గెలిపించారండి. రేపు నన్ను కూడా గెలిపించారంటే మీ స్థానంలోకి మీరు వస్తారు, లేదా క్షమించాలి. ఎందుకు బాబు ఈ శ్రమ? శ్రమేమిటి నాన్న? నువ్వు వద్దంటే ఎండను పడి పొలానికి వస్తావు. ఎందుకు నాన్న ఈ వయసులో ఓ చోట కూర్చుని హాయిగా ఉండకుండా ఈ రెక్కల ముక్కలు చేసుకుంటావు? కష్టపడుకుంటే ఆ మెరక నేల నీ ఒక్కడికి ఎలా లొంగుతుందిరా నాయన? ఎంతమంది కష్టపడి ఏం లాభం? నీటి వస్తుంటే ఏమైనా చేయాలి. ఈ సంవత్సరం వర్షాలు కూడా కరువయ్యాయి. ఏమిటో మన దేశం. నీ పాపం కాదు బాబు, ఈ చూరు కింద వాళ్ళతో పాటు మనం ఉండటమే. బొగ్గుకున్న నిప్పు కుంపట్ని కాలుస్తుంది ఆయన.